నెల 26వ తేదీన నర్సాపురం మండలం కొప్పరు గ్రామంలోని నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ భర్త బర్రె జయరాజుకు సంబంధించిన ఆక్వా చెరువుల వద్ద దాదాపు 4,000కు పైబడిన అక్రమ మద్యం బాటిల్స్ని అయితే ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వాటిని రైడ్ చేసి వాటిని కూడా పట్టుకున్నారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు జయరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనంతటిని కూడా పోలీసులు ఒక కేసును నమోదు చేసి దీనంతటి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని కేసును అయితే దర్యాప్తు చేశారు. పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని గుర్తించిన పోలీసులు అనంతరం కూడా దీనంతటికీ కారణం ఎవరు అని దీనిపై విచారణ చేశారు. అయితే యానంకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి ఈ నకిలీ మద్యాన్ని యానంకు చెందిన ఈ భరత్ రెడ్డికి జయరాజుకు పంపించినట్లయితే సమాచారం. అయితే ఈ జయరాజు మరియు భరత్ రెడ్డి ఇద్దరు ఫోన్పేలో కూడా ట్రాన్సాక్షన్స్ను జయరాజు యొక్క ఫోన్పేలో పోలీసులు అయితే గుర్తించారు. అయితే భరత్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అయితే ఈ నకిలీ మద్యం అంతా కూడా ముందుగానే ఎప్పటి నుంచో ఈ విధంగానే భరత్ రెడ్డి జయరాజుకి పంపిస్తున్నాడా, లేకపోతే ఈ ఎలక్షన్ కోడ్లో 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేయబడుతున్నాయి కాబట్టి ఒకవేళ ఎక్కడి నుంచి ఈ విధంగా మద్యాన్ని అమ్మకం సాగిద్దామని జయరాజు ఒకవేళ ఇప్పుడే తీసుకొచ్చాడు అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే జయరాజు భరత్ రెడ్డి ఇద్దరు ఫోన్పేలో ఇద్దరు ట్రాన్సాక్షన్స్లో కూడా ఎప్పటి నుంచో ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ అక్రమ మద్యం ఎక్కడిది అంటే దీనిపై బాటిల్స్పై గోవా లేబుల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వీటిని గోవా నుంచి తీసుకువచ్చారా, లేకపోతే ఇది యానం మద్యమా, లేకపోతే కల్తీ మద్యాన్ని తయారు చేసి దానిపై గోవా లేబుల్స్ కూడా పెట్టి ఈ విధంగా విక్రయిస్తున్నారా అనే దానిపై తెలియాలంటే భరత్ రెడ్డి అయితే పరారీలో ఉన్నాడు. కాబట్టి భరత్ రెడ్డి దొరికితే ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జయరాజుతో పాటు ఆక్వా చెరువుల వద్ద ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం రిమాండ్కి అయితే పంపించారు. అయితే దీనికి సంబంధించి ఈ అక్రమ మద్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి భరత్ రెడ్డి కూడా పోలీసులకు చిక్కితే మిగిలిన విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం అనేది నకిలీ మద్యమా, లేకపోతే గోవా నుంచి తీసుకువస్తున్నారా, అసలు ఎక్కడే మద్యం ఇది అనే దానిపై ఒకవేళ ఇవన్నీ మిగతా విషయాలు తెలియాలంటే భరత్ రెడ్డి అయితే దొరికితే తప్ప మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉండదు. అయితే ఇప్పటికే 4,000కు పైగా అక్రమ మద్యాన్ని అయితే గుర్తించారు. వీటినన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజుతో పాటు మరో ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించారు. భరత్ రెడ్డి దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.